ఈరోజు సండే ఏం చేయాలబ్బా? ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుందామా? పోనీ సినిమాకి వెళ్దామా? అన్నీ పాత సినిమాలే, కొత్త ఏమీ లేవు. ఫోన్లో గేమ్స్ ఆడుకుందామా? ఏ మమ్మీ 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 మండే నుంచి సాటర్డే వరకు స్కూల్కి వెళ్ళాను మమ్మీ. తోమేస్తారు మమ్మీ. ఈ ఒక్కరోజు ఫోన్ ఏమో ఆడుకుంటాను. అయినా అయినా ఆ స్కూల్లోకి బొర్రలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వినిపిస్తూనే ఉన్నారు. నేను డాడీ చర్చికి వెళ్ళొస్తానే. బాయ్. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, బాయ్. అమ్మ సార్, ఫోన్ దొరికింది. నాకు ఇష్టమైన గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. సూపర్. ఈరోజు సండే స్కూల్ టైం అయిపోతుందా? ఏ జాన్, హలో, నేను మీ ఫ్రెండ్ తిమోతి. చెప్పరా, ఎక్కడికి వెళ్తావరా? ఈరోజు సండే కదా, సండే స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు కూడా రావచ్చు కదా. నేను రాను. నాకు గేమ్స్ ఆడుకునే బాగుంది. వెళ్ళిపో. సరే, నీ ఇష్టం. హాయ్ పిల్లలు, అందరికీ వందనాలు. ఈరోజు మీరందరూ సండే స్కూల్కి వచ్చారు కదా. ఏంటి తిమోతి, నువ్వు లేట్గా వచ్చావు? తిమోతి, లేట్గా వచ్చావేంటి? సండే స్కూల్కి వచ్చే దారిలో మా ఫ్రెండ్ కనిపించాడు అక్క. సండే స్కూల్కి రానని అంటున్నాడు అక్క. అందుకే లేట్గా వచ్చావా? సరే, కూర్చో. ఏం పర్వాలేదు, కూర్చో. చూడండి పిల్లలు, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు సండే స్కూల్కి రాకుండా ఫోన్లకి, సినిమాలకి, ఫ్రెండ్షిప్లకి, గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడుకోవడానికి బానిసలు అయిపోయారు కదా. మీరు మాత్రం ఎలా ఉండాలి? ప్రతి ఆదివారం ఎక్కడికి రావాలి? మనమందరం సండే స్కూల్కి రావాలి, సరేనా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీరు వచ్చే వారం సండే స్కూల్కి వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త ఫ్రెండ్ని తీసుకుని రావాలి, సరేనా? సరేనా? ఓకే, మరి ఉంటాను. బాయ్. ఈరోజు సండే స్కూల్ అంటే ఎవరినొకరు తీసుకురామన్నాబ్బా. ఎవరిని తీసుకెళ్ళాలని? నాకున్న ఒక్కొక్క ఫ్రెండ్ జాన్, తనేమో రానంటున్నాడు. ఇప్పుడు ఎలాగబ్బా? ఏసా, మీరే తీసుకురండి బాబా. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? చెప్పమ్మా. ఏం చేస్తున్నావు? ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నా. ఏంటి, మొన్న నుంచి ఈ రోజు వరకు సెల్లో గేమ్స్ ఆడుతున్నావు? అర్జెంట్ ఫోన్ ఏంటి? మా అమ్మ ఫోన్ తీసుకుంది. ఈరోజు స్కూల్లో నాకు కొట్టారబ్బా. కడుపులో నొప్పి అని చెప్తామా? నమ్మదు. పోనీ కాళ్ళు నొప్పి అని చెప్తామా? అస్సలు నమ్మదు. పోనీ తలపోటు అని చెప్తామా? అమ్మో, ట్యాబ్లెట్లు వేసేస్తుంది. ఏం చెయ్యాలబ్బా? ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? సండే స్కూల్ తెలియకుండా చేసింది నేనే. ఇప్పుడు స్కూల్ కూడా వెళ్ళకుండా చేసేది నేనే. ఆలోచించు, బాగా ఆలోచించు.
నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? స్కూల్కి వెళ్ళి అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపో. పైకి ఐడియా. అమ్మా అమ్మా, నా క్యారెట్ రెడీ అయింది, నా స్కూల్కి వెళ్ళాలి. ఇదిగో అమ్మా. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. బాయ్ కన్నా. గోదావరికి వెళ్తే మునిగిపోయి చచ్చిపోతుంటాం. మనం ఇప్పుడు కాలేజీ గ్రౌండ్ లోకి వెళ్ళి క్రికెట్ ఆడదామా? మీరేంటారు ఇక్కడ స్కూల్కి వెళ్ళలేదా? లేకపోతే క్రికెట్ ఆడడానికి వెళ్తాం. వద్దామా నువ్వు? నేను రెడీ. ఏంటబ్బా వీళ్ళేమి చాలాసేపు ఇంకా రాలేదు. స్కూల్ టైం ఎప్పుడు, వీళ్ళు వచ్చే టైం ఎప్పుడు? మీరేంటి ఇప్పుడు దాకా ఆపేశారు? మీ నమ్మదరా ఏమి? ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పారా? అయినా నమ్మదా మమ్మీ? సరే మమ్మీ. మమ్మీ ఆగు. స్కూల్ టైం ఎంత, వచ్చే టైం ఎంత? ఎక్స్ట్రా క్లాస్ పెట్టారు మమ్మీ. అవునా? ఏ క్లాస్ అమ్మా? సోషల్ కాదు, హిందీ అనుకుంటా మమ్మీ. నువ్వు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారా? మమ్మీ కొట్ట మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. నా దగ్గర ఆడుతావా? మమ్మీ కొట్ట మమ్మీ ప్లీజ్ మమ్మీ. చూసారా తల్లిదండ్రులారా, చూసారా పిల్లలారా, మిమ్మల్ని చర్చి నుంచి ఎలా దూరం చేస్తున్నాను, తల్లిదండ్రుల దగ్గర అబద్ధాన్ని ఎలా చెప్పిస్తున్నాను, చదువు నుంచి ఎలా దూరం చేస్తున్నాను చూసారా? ఎందుకండి మీ పిల్లల్ని ఇలాగే తప్పిస్తున్నా. తర్వాత మీకు అబద్ధాలు కూడా చెప్పిస్తుందా? ఇదేం చూశారు? ఇంకా ఉంది, చూద్దరు ఆగండి. సుమతి, ఏంటండి? బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. సరే అండి. అలాగే క్యారేజ్ కూడా తీసుకురా. ఇదిగోండి ఇదిగోండి. ఏ నాన్న, ఏ నాన్న, చెప్పండి నాన్న. బాగా చదువుతున్నావా? చదువుతున్నాను నాన్న. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తాను నాన్న. ఏది నీ రిపోర్ట్ కార్డ్ తీసుకురా. ఏం చేస్తున్నావు అంటున్నావు? మొన్నేమో గ్రౌండ్కి వెళ్ళాడు, నిన్నేమో సినిమాకి వెళ్ళాడు. నీ కొడుకు
నీ కొడుకు ఊళ్ళని తిరుగుతున్నాడు. నీ రిపోర్ట్ కార్డు ఒకసారి తీసుకురా నాన్న. ఏంట్రా ఈ మార్కులు? ఏంట్రా మీ మార్కులు? నువ్వు అసలు చదువుతున్నావా స్కూల్లో? లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నావా? ఇదే లాస్ట్ డే. ఫైవ్ ఎర్లీ మార్నింగ్, లేదంటే స్కూల్ మానేసి వచ్చేస్తాను. ఈసారి బాగా చదువుకో. సుమతి, ఇంకోసారి చదవకపోతే పెట్రోల్ బంక్ లో పడే. అరే నాన్న, ఏం చేస్తాం? మా ఫ్రెండ్కి మెసేజ్ పెడుతున్నానమ్మా. ఏం మెసేజ్? ఈరోజు అరకు ట్రిప్ వెళ్తున్నాం, అందుకే. అనుకో ట్రిప్పా? నాకేం చెప్పలేదు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. అలాంటి పెట్టు. మా ఫ్రెండ్స్ బాయ్. అయ్యో నా కొడుకు. చూసారా తల్లిలారా, మీ పిల్లలు మీకే అబద్ధాలు చెప్తున్నారు. ఇంకా చెప్తా, మీ పిల్లల్ని లోకస్తుల్ని చేస్తా. లోకంలో ఏమి మొదలున్నాయో అన్ని నేను తెచ్చిస్తా. అమ్మా అమ్మా, అయిపోయింది, నీ పని అయిపోయింది. అమ్మా ఎవరు? అమ్మా, నేను నీ కొడుకుని. ఎవరండి ఎవరు? నేను నీ కొడుకుని. ఏంట్రా ఇల్లు తగ్గేసి వచ్చేసావు? ఈ అవతారం ఏంట్రా? నీ నాన్న చూసాక చెప్పట్లేదు. అర్జెంట్గా పెట్టు. ఇదేం చూసారు? గంజా అన్నీ ఉంటాయి. అన్నింటినీ బాగా చేసేస్తా. చూస్తారా? చూస్తారా? సిగరెట్ సరిగ్గా కాల్చరా, ఎక్కువ బలం వస్తుంది. నా జీవితం ఏంటబ్బా ఇలా అయిపోయింది. ఒక పక్క తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నాను, ఇంకో పక్క చదువుకు దూరం అయిపోతున్నాను. చర్చ్ అయితే ఎప్పుడో మానేశాను. నాకు బతకాలని లేదు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతా. చచ్చిపోయిన దగ్గరికి వచ్చే తాగే తాగే తాగే. నేను పురుగుల ముందు తాగి చచ్చిపోతా. తాగేశాడు. బాబు, ఏంటి తెల ముందు కళ్ళు తిరుగుతున్నాయంటే? ఏంటి వెలుగు? బాబు, దేవుడి బిడ్డ వచ్చేస్తున్నాడు. సంతోషమే సమాధానం. ఎవరు మీరు? హే జాన్, నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? హలో, ఏం లేకులే. నీకేమైంది? నీకేమైంది?
ఏమవలేదురా. ఏమైందో చెప్పరా. నా బతికేంట్రా ఇలా అయిపోయింది. ఓ పక్క తల్లిదండ్రులు దూరం అయిపోతున్నాను, అన్నింటికి దూరం అయిపోతున్నాను రా. తాగుడికి అలవాటు అయిపోయాను రా, అన్నింటికి అలవాటు అయిపోయాను రా. అందుకే పురుగు మందు తాగేశాను రా. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాను రా, అందుకే పురుగుల మందు తాగేశా. పురుగుల మందు తాగేసావా? ఎండ తోట తిరిగిపోదా, పసగా తిరిగిపోదు గుమ్మ. వందల పర్సెంట్ నా ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. నేను సండే స్కూల్కి రాకుండా ముందు తాగేసి పురుగు ముందు తాగేసి పడిపోయాను. అవునా? అలా చేయకూడదు కదా. కొంచెం ప్రార్థన ప్రార్థన చేయనా? సరే అయితే మోకరించండి. మహాగణుడు మహాపరిషుడు నా తండ్రి, ప్రభు బిడ్డలు తెలియక ప్రభు తెలిసి తెలియకనైనా మీ తప్పు చేస్తున్నారు ప్రభు, మీకు దయతో క్షమించమని మీరు స్వస్థపరిచరణం చేసిన తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. నేను ఉంటానమ్మా. అరే అలా ఉన్నా నీకు ఇప్పుడు బాగానే ఉందా? చూసావా నువ్వు లోకంలో జారిపోయి ఏం పనులు చేస్తున్నావా? అందుకే నేను చిన్నప్పుడు సండే స్కూల్కి రారా అని చెప్పాను, నా మాట వినలేదు. సరే అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఇప్పుడు ఒక కంపెనీలో మేనేజర్ అయ్యాను రా. వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామని చూస్తున్నాను. నీ పనే బాగుందిరా, నేను దేవుడు బాగా దీవించారు. సరే రా, నువ్వు కూడా చర్చికి వస్తే నేను దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాను రా. నేను కూడా చర్చికి రా. నేను కూడా బాగా ప్రయత్నిస్తాను రా. నేను రేపు నుంచి చర్చికి వస్తాను. సరే రా.